శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వృశ్చిక రాశి వారు మార్చి 5, 6 తేదీలలో వీళ్ళకి అసలు ఏం జరగబోతోంది అని అంటే గనక, వీళ్ళకి మార్చి 5, 6 తారీఖున, అలాగే ఈ తారీఖుల్లో వృశ్చిక రాశి వారు వినబోతున్నటువంటి శుభవార్తలు, అలాగే వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి జాతక ఫలితాలన్నీ కూడా క్లియర్గా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి వృశ్చిక రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే హైప్ కూడా చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఏమవుతుందంటే మన ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుందని అర్థం చేసుకోండి. ఇక వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశిన ఎంతో గొప్ప వ్యక్తులైతే జన్మించి ఉన్నారు. అలాగే ఈ యొక్క వ్యక్తులు చాలా అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం ఉంటారు. చాలా తీవ్రంగా ఆలోచన విధానంతో ఉంటారు. ప్రేమ, కోపం, లక్ష్య సాధనలో వీరి అంకిత భావం అనేది అద్భుతంగా ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఇక వీరి విషయాలను ఇతరులతో సులభంగా పంచుకోరు. ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వంతో ఉంటారు. సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవటంలో కూడా వీరే సాటి అని చెప్పుకోవచ్చు. అంటే భయంతో కాకుండా హుందాగా పరిస్థితులని ఎదుర్కొంటారు. చాలా విశ్వాసపాత్రుడు, అలాగే ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారు. నమ్మక ద్రోహం చేస్తే ఎవరిని కూడా క్షమించరు. దరిదాపులకు కూడా రానివ్వరు. అయితే మీకు ఈ 4 రోజుల్లో మీరు ఎదుర్కోబోతున్నటువంటి కొన్ని విషయాల గురించి, అలాగే ఈ 4 రోజులు విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇలా అన్ని రంగాల్లో వారికి సంబంధించినటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. మీ మనసుతో ఆలోచించి మరి కాసేపు వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయేటటువంటి ఈ విషయాలన్నీ కూడా నిజంగా మీకు చాలా అవసరం కూడా. అయితే అంతేకాకుండా మీకు మంచి పాజిటివ్గా ఎనర్జీని అందిస్తాయి ఈ మాటలైతే. మీ భవిష్యత్తులో తిరుగులేనటువంటి మంచిని బంగారు బాటలు వేస్తాయి. కాబట్టి దయచేసి వీడియోని చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. మీ జీవితంలో ఎటువంటి అద్భుతమైనటువంటి మార్పులు సంభవించబోతున్నాయి అనేది కూడా మీరు తెలుసుకోగలుగుతారు. ముఖ్యంగా మీ ఇంటికి కొన్ని అంటే చాలా రోజుల నుండి చెప్పుకోలేము, కానీ ప్రతిరోజు కూడా మీ ఇంటికి ఒక దైవశక్తి అనేది రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళుతూ ఉంటుంది. అయితే ఈ విషయాన్ని మీరు ఎలా తెలుసుకోవాలి, ఎలా గమనించాలి, ఇంతకు అసలు ఆ దైవశక్తి ఎవరు? ఎన్నో లక్షల గృహాలు ఉండగా ప్రత్యేకంగా ఆ దైవశక్తి మీ ఇంటికి ఎందుకు వస్తుంది? మీరు గనక నిజం తెలుసుకోకుండా పోతే గనక చాలా నష్టపోతారు. ఖచ్చితంగా తప్పకుండా తెలుసుకొని ఆ దైవానుగ్రహాన్ని పొందాలి. అయితే ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మీ జీవితాన్ని ఇంతగా అనవసరమైనటువంటి లేనిపోని ఆలోచనలతో, సమస్యలతో మేము గడిపేస్తున్నామా, ఇన్ని సమస్యల్లో ఇరుక్కుని ఉన్నామా అని పశ్చాత్తాపడిపోతారు కూడా. ఇప్పటి వరకు మీకు ప్రయోజనం దొరకలేదు. అయితే మేము ఎప్పుడూ కూడా ఏదైనా అనుకున్నా కానీ జరగటం లేదు, ఏదైనా అనుకుంటే అది ముందుకు వెళ్ళటం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా. మరి ఇందుకే ఆ దైవశక్తి ఎప్పటి నుండో మీ మీద కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తూ ఉంది. అయితే మీరే తెలుసుకోలేకపోతున్నారు. మీ సమస్యలకు మీరు కొన్ని కారణాలు అవుతున్నారు. అంటే మీ చేజేతులారా మీరే సమస్యలను కొన్నింటిని తెచ్చుకుంటున్నారు. ఇలా అర్థం చేసుకోలేక మానసికంగా నలిగిపోయారు. స్పష్టంగా ఒకసారి అర్థం చేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఇది పరమ సత్యం. కాబట్టి ఈ విషయం తెలిసిన తర్వాత నిజంగా మీకు ఆనంద బాష్పాలు వస్తాయి. మీరు ఇన్నాళ్ళుగా పడినటువంటి ప్రతి కష్టానికి, అనుభవించినటువంటి ప్రతి సమస్యకి సరైనటువంటి సమాధానాలు దొరికే రోజులైతే జీవితంలో కొన్ని అత్యంత కఠినమైనటువంటి సందర్భాల్లో ఆ భగవంతుడు అనిపిస్తుంది, నిజంగా ఉన్నాడా? అంటే మాకు కష్టాలు ఎందుకు వస్తాయి, మేము ఎందుకు ఇలా బాధపడతాం, మా మీద ఎందుకు ఇలా ఇంత పగబట్టాడు ఆ భగవంతుడు అని చెప్పి మనం తీవ్రంగా భగవంతుని నిందించినటువంటి క్షణాలు కూడా ఉంటాయి. అయితే మీ ఆవేదనలో మీరు పలికినటువంటి ఆ మాటల్లో ఎంత పెద్ద పొరపాటు అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే మీకే అర్థమవుతుంది. నిజం తెలుసుకున్న తర్వాత మీరు చాలా బాధపడతారు. దైవానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుని తీరుతారు. జ్యోతిష శాస్త్రంలో ప్రతి రాశికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఒకవేళ వీక్షణమైనటువంటి స్వభావం ఎన్నో రకాలు కలిగి ఉంటాయి. అయితే ఆ కోవకు చెందిందే మీ రాశి కూడా. ఎంతో విశేషమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్న రాశి. రాశి చక్రంలోనే చాలా విశేషమైనటువంటి ఒక స్థానాన్ని సంతరించుకుంది. అలాగే మిగిలినటువంటి రాశుల కంటే కూడా ఎంతో భిన్నమైనటువంటి లోతైనది, అలాగే మిమ్మల్ని అర్థం చేసుకోవటం కూడా చాలా గొప్ప సవాలే అని చెప్పుకోవాలి. ఒక్కసారి మిమ్మల్ని అర్థం చేసుకుంటే అంతకంటే గొప్ప స్నేహితులు ఎవ్వరికీ కూడా మీరు ఉండరు. మీ ఇంత గొప్ప స్నేహితులు ఇంకొకరు ఉండరు, ఇలాంటి వారు మరొకరు దొరకరు అన్నట్టుగా మీరు ఉంటారు. అయితే ఈ రాశికి ఎప్పుడూ కూడా, అంటే ఈ రాశి వారు ఎప్పుడంటే ప్రతి ఒక్కటి కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు. ఎవరికి కూడా ఏ విషయాలను చెప్పకుండా గోప్యంగా ఉంచుతారు. అలాగే ధైర్యానికి, పోరాట ప్రతిభకు మీకు మీరే సాటిని చెప్పుకోవాలి. అలాగే మీరు ఎక్కువగా అంటే దేని గురించి అయినా కానీ ఇది చేశాము, అది చేశాము, ఇది చేస్తామో అని ముందే చెప్పుకోరు. చాలా గోప్యంగా ఉంటారు. అలాగే చూడటానికి కూడా చాలా చక్కగా ఉంటారండి.
మీ పని ఏంటో మీరు చేసుకోవాలంటూ వెళ్తుంటారు. అయితే ఏదైనా కానీ మీకు సంబంధించింది ఏదైనా ఆపద కానీ, ప్రమాదం కానీ వస్తుంది అని చెప్పి మీకు ముందే తెలిస్తే మాత్రం మీరు చాలా అంటే చాలా మీ యొక్క ఆత్మరక్షణ కోసం మీరు ఎంతకైనా కానీ పోరాడతారు. సాధారణంగా మీరు ఎవరి జోలికి వెళ్ళరు. వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. కానీ ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినా, కించపరిచినా, లేదంటే మీ ఆత్మాభిమానాన్ని, కుటుంబ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా మాత్రం అస్సలు సహించరు. ఎవరైనా కానీ మరి ఎటువంటి స్పందన లేకుండా ఉండరు కదా! మీరు కూడా అంతే స్పందిస్తారు. అయితే అంతేకాకుండా మీకు ఏంటంటే ఇక్కడ భావోద్వేగాలు అవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మీకు నీరు అంటే నీటికి నీటి లోతు ఏ విధంగా అయితే తెలుసుకోలేమో మీ గుణం కూడా ఎవరికీ కూడా తెలియదు. అంటే అలా ఉంటాయన్నమాట. మీ ఆలోచనలు చాలా గోప్యంగా, రహస్యంగా ఉంటారు. పైకి ఎంత నవ్వుతున్నప్పటికీ లోపల మాత్రం గూడు కట్టుకున్నటువంటి బాధ మిగిలిపోయి ఉంటుంది. గంభీరంగా చూస్తారు, చూసేటటువంటి చూపు కూడా. అయితే లోపల సముద్రం అంత భావోద్వేగాలు నిండి ఉంటాయి. ప్రేమ, ద్వేషం, ఆనందం, బాధ ఏదైనా చాలా తీవ్రంగా అనుభవిస్తుంటారు. అలాగే మీ యొక్క లక్షణాల్లో ఒకటేంటంటే మీ యొక్క రహస్య స్వభావం. మీరు మనసులో విషయాలను అంత సులభంగా ఎవరితో చెప్పుకోరు. అలాగే మీ జీవితం ఒక తెరిచినటువంటి పుస్తకంలా ఉండదు. మీ గురించి పూర్తిగా తెలుసుకోవటం కూడా దాదాపు ఎవరికైనా అసాధ్యమే అని చెప్పుకోవాలి. ఈ కారణంగా మిమ్మల్ని చూసి చాలా మంది అపార్థం కూడా చేసుకుంటారు. అలాగే మీ భావాలను, బలహీనతలను కూడా బయటపెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారేమో అని చెప్పి మీరు భయపడుతూ ఉంటారు. అందుకే మీ చుట్టూ ఎప్పుడూ కూడా ఒక పెద్ద అదృశ్యమైన గోడను కట్టుకొని జీవిస్తారు. అయితే కేవలం మీరు పూర్తిగా నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులకే ఆ గోడ లోపలికి ప్రవేశం ఉంటుందన్నమాట. ఇక మీకు ఉన్నటువంటి మరొక అద్భుతమైన శక్తి అంతర్దృష్టి. ఎదుటివారి మనసులో ఏముందో నిజం చెప్పేటటువంటి వారు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, ఇలా ఎక్కువగా చూడగలిగే, సులభంగా పసిగట్టగలరు మీరు. వారి కళ్ళలోకి చూసి వారి మాట తీరును బట్టి, వారి యొక్క ప్రవర్తనను బట్టి వారి అసలు ఉద్దేశం ఏంటి అనేది మీరు బాగా తెలుసుకుంటారు. ఈ శక్తి కారణంగా మిమ్మల్ని మోసం చేయడానికి దాదాపు చాలా అసాధ్యం అందరికీ అని చెప్పుకోవాలి. ఒకవేళ ఎవరైనా మీ ముందు నాటకాలు ఆడినా, కల్లుబుల్లు కబుర్లు చెప్పినా వెంటనే వాళ్ళు దొరికిపోతారు. అందుకే మీరు నిజాయితీగా ఉండేవారిని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారండి. అయితే నమ్మక ద్రోహాన్ని కూడా మీరు అస్సలు సహించరు. అత్యంత నమ్మకమైనటువంటి స్నేహితుల కోసం ప్రాణం ఇవ్వటానికైనా కానీ వెనకాడరు. అలాగే మీకు మీ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా సరే పోరాడటానికి సిద్ధంగా ఉంటారు. ఇక మీ స్నేహం చాలా లోతైనది, శాశ్వతమైనది. అయితే మీతో ఏదైనా కానీ స్నేహాన్ని పొందటం కూడా అంత సులభం అనేది కాదు. మీరు ఎవరినైనా స్నేహితులుగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా కూడా ఎన్నో రకాలుగా పరీక్షిస్తారు. వారి నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని మీ జీవితంలోకి ఆహ్వానిస్తారు. గాయపరిచిన వారిని లేదా క్షమించటం కానీ, లేదంటే వారిని వదిలివేయటం కూడా కష్టం అని చెప్పుకోవాలి. ఆ గాయం మీ మనసులో ఎప్పటికీ కూడా ఒక మాయన మచ్చలా ఉంటుంది. అందుకే మీతో శత్రుత్వం పెట్టుకోవటం కూడా ఒక నిప్పుతో చెలగాటమాడితే ఎలా ఉంటుందో అనేది వారికి అర్థమైపోతుంది. ఇక మీ జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళనైనా ధైర్యంగా మీరు ఎదుర్కొంటారు. ఓటమిని అంత సులభంగా అంగీకరించరు. ఒక్కసారి ఓడిపోయినా మరలి రెట్టింపైనటువంటి బలంతో ప్రయత్నించి విజయం సాధించే వరకు విశ్రమించరు. అందుకే మీరు ఏ రంగంలో ఉన్నా నాయకులుగా గొప్పగా ఎదుగుతారు. మీ జీవితంలో అంకిత భావంతో మీరు పని చేయటానికి ఇష్టపడతారు. ఏదైనా పనిని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు విడిచిపెట్టరు. ఏకాగ్రతతో చాలా బాగా చేస్తారు. పరిశోధన, గూఢచార్యం, సైకాలజీ, సర్జరీ వంటి లోతైనటువంటి విశ్లేషణ మీకు ఎక్కువగా అవసరం. అలాగే మీ యొక్క అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి రంగాల్లో మీరు బాగా రాణిస్తారు. మీకు అధికారం అంటే ఇష్టం. ఇతరులు అంటే నాయకత్వ లక్షణాలు అంటే మీకు ఇష్టం. మీలో ఉన్నటువంటి సహజమైనటువంటి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఒక బృందాన్ని నడిపించటంలో, కష్టమైనటువంటి పనులు పూర్తి చేయటంలో మీరు ముందుంటారని చెప్పుకోవాలి. ఈ విధంగా మీ యొక్క గుణగణాలు, మనస్తత్వం విషయానికి వస్తే ఇప్పుడు చెప్పుకున్నాం కదండి. ప్రేమ సంబంధాల విషయాల్లో కూడా మీరు చాలా అద్భుతంగా ఉంటారు. ఇక మీ ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఇక మీరు ప్రేమలో స్వచ్ఛత, లోతును ఇష్టపడతారు. అదే సమయంలో మీరు అసూయ, అలాగే మావారు అనేటటువంటి భావన మీలో ఎక్కువగా ఉంటుంది. ఇక మీ యొక్క భాగస్వామ్యం కోసం, అలాగే మీతో మాట్లాడాలని చెప్పి ఎదురు చూసేటటువంటి వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీలో ఉన్నటువంటి నిజాయితీ, ప్రేమ ఎదుటి వ్యక్తులకు బాగా ఇష్టపడతారు. చిన్న అనుమానం వచ్చినా మీరు అస్సలు తట్టుకోలేరు. మీ యొక్క ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో అనుమానం వస్తే ఎదుటివారి యొక్క ప్రవర్తన కూడా అంతే తీవ్రంగా మారిపోయేలాగా ఉంటుంది. అందుకే మీతో బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా, నిజాయితీగా ఉంటారు.
మీతో ఉండేటటువంటి వ్యక్తులతో మీరు చాలా మొండితనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు అంటే చాలా మొండి పట్టుదల కొన్నిసార్లు మీ యొక్క విజయానికి దగ్గర చేస్తే మరికొన్నిసార్లు సంబంధాలను కూడా దెబ్బతీయటానికి కారణమవుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇతరుల సలహాలు వినటానికి మీరు అంతగా ఇష్టపడరు. మీకు తెలిసిందే సరైనది అని చెప్పి అనుకునేటటువంటి భావన మీకు ఉంటుంది. ఇక మీరు మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులని, మనుషులని అలాగే మీ అదుపులో ఉంచుకోవటానికి ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక మీకు అనేక కష్టాలను, పరీక్షలను పెట్టేటటువంటి ఆ భగవంతుడు కూడా శాంతింపజేసేటటువంటి, శాసించగలిగినటువంటి ఏకైక శక్తి పరమేశ్వరుడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు సహజంగానే లోపల గొప్ప శివభక్తులై ఉండి ఉంటారు. చాలా మంది లేదంటే మీ మనస్తత్వం, మీ ఆలోచన, తీవ్రమైనటువంటి స్వభావం పరమేశ్వరుడి తత్వానికి దగ్గరగా ఉండే ఉంటుంది. అందుకే పరమేశ్వరుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలాగా భావించి ప్రత్యేకంగా మిమ్మల్ని గమనిస్తుంటాడు. మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా వింటే, మీకు రాత్రిళ్ళంతా ఇల్లు నిద్రపోయినప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియనటువంటి సానుకూల శక్తి, ఒక దైవిక ప్రబలంలా మీ చుట్టూ ఉందన్న విషయం మీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు ఎక్కడి నుంచో కానీ సుగంధ భరితమైనటువంటి విభూతి వాసన లేదా గుడిలో వినిపించినటువంటి విధంగా గంటల శబ్దం కానీ మెల్లగా ఇట్లాంటివి వినిపించటం, కర్పూరము వాసన, ఇలాంటివన్నీ కూడా జరిగే ఉండొచ్చు. గుర్తు చేసుకోండి. అయితే ఇవన్నీ మీ భ్రమ అయితే కాదు, అవి మీ ఊహలు అంతకన్నా కూడా కాదు. ఇది సాక్షాత్తు పరమేశ్వరుడే మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడని చెప్పి మీరు భావించినటువంటి తర్వాత మీ జీవితం అప్పుడు అర్థవంతంగా అవుతుంది. దాని వెనుక ఉన్న అంతరార్థం అంటే ఇప్పటిదాకా తెలియనటువంటి విషయాలను కూడా తెలుసుకోగలుగుతారు. మీకు తిరుగులేనటువంటి సంకేతాలన్నీ కూడా భగవంతుడు ఇస్తున్నాడు, కానీ మీరు తెలుసుకోలేకపోతున్నారు. అయితే మీరు ఆయన్ని తెలుసుకోవాలని చెప్పి ఆయన అనేక విధాలుగా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి మనం చేసే పూజలు కానీ, దైవనామ స్మరణలు కానీ, యాగాలు కానీ, హోమాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా స్వామి కోరుకోడు. మన భక్తిని, స్వచ్ఛమైనటువంటి మనసుని, నిర్మలమైన మనసుని మాత్రమే కోరుకుంటాడు. కాబట్టి మనం చేయవలసిందల్లా కూడా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి పూజ మంత్రంలో ఉన్న పరమేశ్వరుడు పటానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అని కనీసం 108 సార్లైనా జపించుకోవాలి. ఇలా చేయటం వల్ల మనసులో ఉన్నటువంటి అనవసరమైన భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. తెలియనటువంటి అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అలాగే అమావాస్య రోజు లేదా పౌర్ణమి రోజుల్లో ప్రతి సోమవారం, శనివారం రోజు శివాలయానికి వెళ్ళిరండి. ఒక రాగి జబ్బులో స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకుని పరమేశ్వరుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక మారేడు దళాన్ని భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలు, బాధలు, కోరికలు స్వామి పాదాల వద్ద ఉంచేసిరండి. ఖచ్చితంగా ఆయన మీ యొక్క మొరను ఆలకిస్తాడని చెప్పి మీ మనసులో నమ్మండి. అలాగే వీటన్నింటికంటే కూడా ఇంపార్టెంట్ కులదేవతను ఆరాధన చేసుకోవటం, పరమేశ్వరుడు ఆరాధన, ఇవి చేసుకోవటం వల్ల వారి యొక్క ఆశీస్సులు మీకు తోడైతే శత్రువులు కూడా మీకు ఏమీ హాని తలపెట్టలేరు. మీకు ఏది కూడా జరగదు, ఏది జరగనిదంటూ కూడా ఉండదు. మీ మీద ఉన్నటువంటి నరఘోష, నరదృష్టి ఇటువంటివన్నీ కూడా మీ దరిదాపులు కూడా రావు. ఉన్నవి పటాపంచలైపోతాయి. మీరు ఏ పని మొదలు పెట్టినా అఖండ విజయం, ఆర్థికంగా అన్నీ కూడా మీకు సరిగ్గా మీ చేతిలో ధనం నిలబడటం ఇవన్నీ జరుగుతాయి. అలాగే ఖర్చులు కూడా మీకు అదుపులోకి వస్తాయి. లక్షలు కాదు, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే మీరు సంపాదించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, మంచి అవకాశాలు తలుపు తట్టే విధంగా దైవానుగ్రహం కలుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా మీరు ఈ ప్రపంచంలో అమూల్యమైనటువంటి మానసికమైనటువంటి ప్రశాంతతను తప్పకుండా గడిస్తారనే చెప్పుకోవాలి. అలాగే మీకు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు, అపార్థాలు తొలగిపోయి అందరూ కూడా సంతోషంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ యొక్క దాంపత్య జీవితంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా చాలా కాలంగా మీరైతే కాలాన్ని గడుపుతున్నారు. అయితే పరమేశ్వరుని మీ మనసులో ప్రతి నిత్యము కూడా మీ హృదయంలో నిలుపుకొని స్వామిని ఆరాధిస్తూ ఉండాలి. ఈ విషయాన్ని అయితే అసలు మర్చిపోకండి. అలాగే పరమేశ్వర ఆరాధన, కులదేవత ఆరాధన మిమ్మల్ని ముందుకు నడిపించేటటువంటి రథ సారథిలో మీ పక్కనే కూర్చుండి అంగరక్షకులుగా వారు ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటారు. ఇది పరమ సత్యం. ఈ సత్యం మీరు తెలుసుకున్న తర్వాత మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ 4 రోజుల విషయానికి వస్తే మీకు అద్భుతంగా ఉంటుంది. మీకు తెలియకుండానే రోజులు గడిచిపోతాయి అన్నమాట. చూడండి, అన్ని రంగాల వారికి ఈ 4 రోజుల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. మనకు ఏదైనా 4 రోజులు అనుకూలంగా ఉండబోతోందని మనకు తెలుసుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఒక దైవాన్ని నమ్మి దైవానికి సంబంధించినటువంటి పూజలో మంచి పనులు చేయటం వలన మనకు ఇంకాస్త ఎక్కువగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. అలాగే మీరు అనుకున్నటువంటి పనులు పూర్తిగా సజావుగా సాగిపోతాయి. మీరు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవటం చూస్తారు. ప్రేమికుల పరంగా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే
ఇంట్లో ఉన్నటువంటి సోదర సోదరీమణులు లేదంటే మనకు సంబంధించినటువంటి దగ్గర బంధువులు ఏదైనా కానీ ఒక బంధాన్ని మీరు కోల్పోయేటటువంటి దూరం చేసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఒక బంధం విషయంలో మీరు చాలా కేర్లెస్ గా ఉన్నారనమాట. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కుటుంబ సమస్యలు, ధన సమస్యలు ఇవేమీ లేవు. కానీ మీరు కొన్ని విషయాల్లో ఏంటి అంటే మన అనుకున్నటువంటి బంధాలను మిస్ చేసుకుంటారు. అంటే మీకు ఉన్నటువంటి పనుల వల్ల లేదా మీరు ఏదైనా టెన్షన్ ఒత్తిడి వలన మీకు తెలియకుండానే కొన్ని బంధాలను దూరం పెడుతున్నారు. ఆ వ్యక్తులు ఎదుట అంటే వారి మనసులో ఏంటంటే మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ అనేది ఒకటి కలుగుతోంది అన్నమాట. అంటే మీరు వాళ్ళని దూరం పెడుతున్నారనో లేదా మీరు వారికి సరైనటువంటి సమయాన్ని కేటాయించటం లేదనో ఇటువంటివన్నీ కూడా కలిసి వారి మనసులో పెట్టుకొని మీతో ఉన్నటువంటి రిలేషన్షిప్ను వదులుకోవటం అంటే ఇష్టమైన ప్రేమికులకు దూరం కావటం లేదా వైఫ్ అండ్ హస్బెండ్ దూరం కావచ్చు. ఇలా ఏదైనా కానీ ఒక మంచి బంధాన్ని మీరు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో అయితే జాగ్రత్త. అలాగే ఎంతో కాలంగా మనం అంటే ఎన్ని టెన్షన్స్ అనుభవించినా, ఎంత ఒత్తిడికి గురైనా, ఎంత డబ్బు సంపాదించినా మనల్ని ప్రేమించే బంధాన్ని మనం నిలుపుకోకపోతే అక్కడ మనం ఫెయిల్ అయిపోతాం. కాబట్టి మనం ఎంత బిజీలో ఉన్నా, ఎంత సమస్యల్లో ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ కూడా మన మంచి కోరుకునే వారి యొక్క బంధాన్ని మనం మిస్ చేసుకోకూడదు. కాబట్టి మీరు కూడా వారికి సరైనటువంటి సమయాన్ని కేటాయించండి. ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి టెన్షన్లు, అలసటలు, బ్రతుకులో ఉన్నటువంటి కష్టాల నుండి ఈ 4 రోజుల పాటు మీరు తప్పకుండా రిలీఫ్ని అయితే పొందుతారు. చూడండి, వాటన్నింటినీ కూడా పక్కన పెట్టేస్తారు. హాయిగా శాశ్వతంగా ఆనందాన్ని జీవించడానికి ఒక మంచి అవకాశాలను మీరు కనుక్కుంటారు. అవకాశాలు కూడా మీ తలుపు తడతాయి. జీవిత విధానాన్ని మార్పు చేసుకోవటానికి ఈ 4 రోజులు మీకు మంచి సమయంగా ఉన్నాయి. అంటే మీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని మార్పులను మీరు ఆస్వాదించడానికి మంచి సమయం. ఇక అలాగే వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలని చెప్పి మీ యొక్క పాత స్నేహితులు ఇచ్చేటటువంటి సలహాలు మీకు బాగా పనిచేస్తాయి. మీరు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే కనుక మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీ ప్రవర్తనలో సరళతను కలిగి ఉండి మీ కుటుంబ సభ్యులతో చక్కని ఆనందమయ సమయాన్ని అయితే గడుపుతారు. ఈ 4 రోజుల్లో ఒక రొమాంటిక్ ఫీలింగ్ ని కూడా మీరు అనుభూతి చెందుతారు. అలాగే మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఈ 4 రోజుల్లో మిమ్మల్ని ఎంతగానో అర్థం చేసుకొని ఇద్దరికి ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంది. ఒక మంచి సర్ప్రైజ్ ని ప్లాన్ చేయండి 4 రోజుల్లో కుటుంబ సభ్యులతో కానీ మీ స్నేహితులతో కానీ. తద్వారా ఈ 4 రోజులు మీ జీవితంలో కల అందమైనటువంటి ఒక జీవితంలో గుర్తుండిపోతుంది. మీకు వీలున్నప్పుడు ఏదైనా మీ దగ్గరలో ఉన్నంతలోనే గోదానం లేదా గోవుకు ఏదైనా కానీ ఆహారం పెట్టడం కానీ, లేదంటే దగ్గరలో ఉన్నటువంటి పేదవారికి ఏదైనా మీ వంతు సహాయం చేయటం లాంటివి చేయండి. అలాగే మీకు ఈ 4 రోజుల్లో ఏంటంటే మీకు సంబంధించి ఇంకా పూర్తి జాతక ఫలితాల గురించి గమనించినట్లయితే విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఇంటి వద్ద సామాజిక సమావేశ స్థలాల్లో మీరు కొన్ని పనులు కూడా కేటాయిస్తారు. అంటే బిజీగా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మీ వద్దనే సామాజికమైనటువంటి కార్యక్రమాలను చేస్తారన్నమాట. దీంట్లో ఏంటంటే భాగంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏకమవుతారు. అందరూ కలిసి సంతోషంగా ఉంటారు. అయితే మీరు చేసుకోవాల్సినటువంటి కొన్ని పరిహారాల విషయానికి వస్తే మీరు ఏం చేయాలి అంటే గనక ఈ 4 రోజుల్లో ఖచ్చితంగా తులసి దేవి దగ్గర దీపం వెలిగించండి. తులసి కోట దగ్గర తులసి దేవితో చక్కగా మీరు మమేకం అవ్వండి. అంటే ఉదయం సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు అమ్మవారితో మాట్లాడండి. మనసు విప్పి అమ్మవారిని ఒక మొక్కగా భావించకండి. అమ్మవారితో కాసేపు మీకున్నటువంటి సమస్యలు చెప్పుకోండి. దీపం పెట్టండి. అలాగే 11 సార్లు తులసి మాత చుట్టూ తిరగండి. అలాగే మీకున్నటువంటి ధన సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోండి. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా కానీ ఊరి చివరిలో ఉండేటటువంటి గంగమ్మ, పోలేరమ్మ ఇలా ఉంటారు కదా, అమ్మవార్లకు ఎవరైనా కానీ మీ ఊర్లలో ఎవరైతే ఉంటారో అమ్మవారికి నిమ్మకాయల మాలను సమర్పించి అమ్మ మెడలో వేసిరండి. అలాగే రావి చెట్టు చుట్టూ కూడా 11 సార్లు చక్కగా తిరిగి రండి. అంటే ప్రదక్షిణ చేయండి. అక్కడ కూడా దీపం పెట్టండి. ఇలాంటివన్నీ చేయటం వల్ల మీకు ఏవైనా కీడులు, ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితం అయితే బాగుంటుంది. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు,
లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది. బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది. కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి? వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.